తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ సరఫరా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు పంపింది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎండలు మండిపోతుండగా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే 3 నెలల రేషన్ను ఒకేసారి అందించాలని కేంద్రం సూచించింది. కేంద్ర ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 3 నెలల రేషన్ సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ప్రత్యేక విధానం అమల్లో ఉంది. రాష్ట్రంలో ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ప్రభుత్వం అందిస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను కూడా జారీ చేయడంతో రాష్ట్రంలో రేషన్ కార్డుదారుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 1 కోటికి పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలంటే భారీగా ధాన్యం నిల్వలు అవసరమవుతాయి. అందుకే రేషన్ పంపిణీకి సరిపడా బియ్యం నిల్వలు, కోటా తదితర అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేయడం మొదటిసారి కాదు. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇదే విధంగా లబ్ధిదారులకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించింది. అయితే అప్పుడు రేషన్ డీలర్లు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకేసారి ఎక్కువ స్టాక్ రావడంతో నిల్వ చేయడానికి స్థలం లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాకుండా సర్వర్ సమస్యలు కూడా తలెత్తాయి. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.